నమస్కారం. ఈరోజు మనం ఒంగోలుకు చెందిన ఎస్వి గారి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఆయన మార్చి 2, 2023న మనల్ని సంప్రదించారు. అవునండి. ఆయన తన కుటుంబంలో హ్మ్, కొన్ని కలహాలున్నాయని, ఇంకా అసలు తన జీవితం ఎందుకు, ఏంటి అన్న దానిపై ఒక స్పష్టత లేదని చెప్పారు. అవును. అంటే పైకి అంతా మామూలుగానే ఉన్నా, లోపల ఏదో తెలియని అశాంతి, తన పాత్ర ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ లేకపోవడం ఆయన్ని ఇబ్బంది పెడుతోందనమాట. నిజమే. ఈ సమస్యల మూలాలను అర్థం చేసుకోటానికి ఆయన కొన్ని ఆధారాలు పంపారు కదా! వాటిలో ముఖ్యంగా ఆ పాస్ట్ లైఫ్ రెగ్రెషన్ థెరపీ సెషన్ వివరాలున్నాయి. హ్మ్. ఓహ్! పాస్ట్ లైఫ్ రెగ్రెషన్ థెరపీ. అంటే ఒక నిమిషం అందరికీ దీని గురించి తెలిసుండకపోవచ్చు కదా! అదంటే ఏంటి? క్లుప్తంగా చెప్తారా? తప్పకుండా. అంటే ఈ థెరపీలో వ్యక్తిని ఒక రకమైన గాఢమైన విశ్రాంతి స్థితిలోకి తీసుకెళ్ళి, వాళ్ళ లోపల అంటే అంతర్గత చేతనలో దాగి ఉన్న పాత జన్మల జ్ఞాపకాలని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తారనమాట. అంటే పాత జన్మల జ్ఞాపకాలా? అవును. అంటే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు, భయాలు లేదా మనకున్న కొన్ని సంబంధాలకు వాటి మూలాలు గత జన్మల్లో ఉండొచ్చనే ఒక నమ్మకం మీద ఇది ఆధారపడి పనిచేస్తుంది. ఓహ్! ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మరి ఎస్వి గారి విషయంలో ఈ థెరపీలో ఏం తెలిసింది? ఈ థెరపీ సెషన్లో ఎస్వి గారు తనను తాను 1682లో వైజాగ్లో రాము అనే పేరుతో చూసుకున్నారట. 1682 వైజాగ్ రాము. అవును. ఇప్పుడు మనం ఆ రాము జీవితం ఏంటి, ఆ అనుభవాలు ఇప్పటి సమస్యలతో ఎలా ముడిపడి ఉన్నాయో హ్మ్. చూద్దాం. సరే, సరే. చెప్పండి ఎవరా రాము? ఎలా ఉండేది ఆయన జీవితం అప్పుడు? రాము 1682లో వైజాగ్లో ఒక సంపన్న రైతు, ఆస్తిపరుడు. ఓహ్! పెద్ద కుటుంబముండేది. అంటే భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు అంతా ఒక పెద్ద పాతకాలపు ఇంట్లో ఉండేవాళ్ళు. వ్యవసాయం అంటారా? ఆ వ్యవసాయం, పశుపోషణ అదే ఆయన జీవనాధారం. కుటుంబాన్ని బాగా చూసుకునేవాడు. వాళ్ళకి ఏ లోటు లేకుండా సౌకర్యంగా బతికాడు. అంటే ఆర్థికంగా చూస్తే, కుటుంబ పరంగా చూస్తే అంతా బాగానే ఉంది. మరి మరిప్పుడు ఎస్వి గారు ఫేస్ చేస్తున్న అశాంతికి, ఆ గొడవలకు, ఆ జీవితానికి లింక్ ఎక్కడ కుదిరింది? ఇక్కడే ఆ కర్మ సంబంధాలు అనే కాన్సెప్టొస్తుందండి. కర్మ సంబంధాలా? అవును. అంటే ఆత్మలు జన్మజన్మలకి కొన్ని సంబంధాలను, కొన్ని నేర్చుకోవాల్సిన పాఠాలను కంటిన్యూ చేస్తాయని ఒక నమ్మకం కదా! ఆ! ఈ కేస్ స్టడీ ప్రకారం ఆ జన్మలో రాముకి తల్లిగా ఉన్న ఆత్మ ఈ జన్మలో ఎస్వి గారి మేనత్త అట. ఓహ్! అవునా? అలాగే రాము తండ్రిగా ఉన్న ఆత్మ ఇప్పుడు ఎస్వి గారి సోదరుడు. అంటే అవే ఆత్మలు, అవే కుటుంబ సభ్యులు వేరువేరు పాత్రల్లో మళ్ళీ ఇలా. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మరి ఆ జన్మలో ఏం జరిగింది? అదేమైనా ఇప్పుడు మీద ప్రభావం చూపిస్తోందా? ఆ కేస్ స్టడీ అదే చెప్తోంది. రాము జీవితం పైకి అంతా బాగున్నట్టే కనిపించినా లోపల ఒక పెద్ద సంఘర్షణ నడిచిందట. అదేంటి? అతనికి చాలా చాలా దగ్గరగా ఉండే సొంత తమ్ముడు. అంటే ఈ జన్మలో ఎస్వి గారి తండ్రి ఆత్మ అన్నమాట. ఓహ్! ఓకే. ఆ తమ్ముడే కొన్ని వ్యక్తిగత లాభాల కోసం రాములాగా నటించి ఎక్కడో ఏదో మోసం చేశాడని ఆ రిగ్రెషన్లో బయటపడింది. అయ్యో! నమ్మిన తమ్ముడేనా? అవును. అది బహుశా పెద్ద ఆర్థిక నష్టమేమీ కాకపోవచ్చు. కానీ వాళ్ళిద్దరి మధ్య అది మ్మ్, చాలా పెద్ద గ్యాప్ తెచ్చింది. నమ్మకం పోయింది. ఒక రకమైన మానసిక ఒత్తిడి. అయితే ఇక్కడ నాకొక చిన్న సందేహం. ఈ గత జన్మ జ్ఞాపకాలు ఎంతవరకు కరెక్ట్? అంటే దానికి ఖచ్చితత్వం ఎలా తెలుస్తుంది? ఇంకా ఆ ఒక్క సంఘర్షణే ఇప్పటి సమస్యలన్నిటికీ కారణమని ఎలా చెప్పగలం? ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది గదా! ఆ మంచి ప్రశ్న అడిగారు. చూడండి, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది అది అనుభవపూర్వకమైనది. దాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం కష్టం. అది ఆ వ్యక్తి నమ్మకం, వాళ్ళు పొందిన అనుభూతిపై ఆధారపడి ఉంటుంది. సరే. అయితే ఈ థెరపీ ముఖ్య ఉద్దేశ్యం హిస్టారికల్ యాక్యురసీ కాదు. దానికన్నా ఇప్పుడున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి కావాల్సిన ఒక అంతర్గత అవగాహన, ఒక మానసిక విడుదల ఇవ్వడం. అర్థమైంది. ఇది ఒక్కటే కారణమని మనం చెప్పలేం. కానీ ఇదొక ముఖ్యమైన, అప్పట్లో పరిష్కారం కాని ఒక నమూనాని, ప్యాటర్న్ని సూచిస్తోందని అనుకోవచ్చు. ఆ జన్మలో ఆ ఇద్దరి మధ్య, ఆ తండ్రి కొడుకుల మధ్య అంటే ఆ జన్మలో అన్నదమ్ములు, ఏర్పడిన ఆ అపనమ్మకం
అది పరిష్కారం కాలేదు గదా. అది ఎస్వి గారి ఆత్మ మీద ఒక ముద్రలా పడిపోయి ఓహ్! ఈ జన్మలో అవే కుటుంబ సంబంధాల్లో అంటే ఇప్పుడు తన సోదరుడితో ఆనాటి తండ్రి, మేనత్తతో ఆనాటి తల్లి ఉన్న సంబంధాల్లో అవే కలహాలుగా నమ్మకం లేకపోవడంగా మళ్లీ రిపీట్ అవుతోందని ఈ థెరపీ సమాచారం బట్టి తెలుస్తోందన్నమాట. ఓకే. ఓకే. అంటే ఆనాటి అపనమ్మకం ఒక కర్మచక్రంలా అలా కంటిన్యూ అవుతోందని అర్థం చేసుకోవాలి. మరి ఆ రాము జీవితం ఎలా ముగిసింది? రాము 67 బతికాడు. సహజంగానే మరణించాడు. ఆ రకంగా చూస్తే సంతృప్తికరమైన జీవితమే. కాని ఆ తమ్ముడితో వచ్చిన గొడవ, ఆ అపనమ్మకం, ఆ బాధ మాత్రం చివరిదాకా పూర్తిగా పోలేదని తెలుస్తోంది. కుటుంబాన్ని ఒకటిగా చూడాలని కోరుకున్నా ఆ గాయం మానలేదు. హ్మ్. ఈ మొత్తం కథ, ఈ అనుభవం నుంచి ఎస్వి గారు నేర్చుకోవాల్సినవి ఏంటి ముఖ్యంగా? ముఖ్యంగా 3 విషయాలున్నాయండి. ఒకటి, క్షమ. ఆ పాత ద్రోహాన్ని వదిలేయడం. ఇప్పుడున్న సంబంధాల్లో నమ్మకాన్ని మళ్లీ మళ్లీ పెంచుకోవడం. క్షమించడం అది చాలా ముఖ్యం. రెండోది, కుటుంబ సామరస్యం. అంటే రిలేషన్షిప్స్కి వాల్యూ ఇచ్చి అంతా కలిసి ఉండటానికి ప్రయత్నించడం. శాంతి కోసం చూడటం. మూడోది, జీవిత పరమార్థం. ఆ రాము తన కుటుంబం కోసం, ఊరికోసం ఎలా బాధ్యతగా ఉన్నాడో అలా తన పాత్రను గుర్తించి సేవ, బాధ్యతతో ఉండటం. అంటే క్షమించడం అనేది కేవలం ఇప్పుడి ప్రశాంతతకే కాదు, ఆ పాత కర్మబంధాలను తెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుందంటారా? అవును, ఒక రకంగా అలాగే అనిపిస్తుంది ఈ కేసు చూస్తే. ఆనాటి నమ్మకద్రోహం లాంటివి ఇప్పుడు మనల్ని ఎలా వెంటాడుతాయో అర్థం చేసుకోవచ్చు. మరి ఇదంతా తెలుసుకున్నారు. సరే, ఎస్వి గారు దీన్ని ఆచరణలో ఎలా పెట్టగలరు? అంటే ఏం చేయాలి? ఇది కేవలం తెలుసుకుని వదిలేయడానికి కాదు, ఆచరించడానికే. ఈ కర్మ నమూనాలని అర్థం చేసుకున్నాక వాటి ప్రభావాన్ని తగ్గించడానికి కాన్షియస్గా అంటే స్పృహతో కొన్ని పనులు చెయ్యాలి. ఉదాహరణకి అంటే మనస్ఫూర్తిగా క్షమించడానికి ప్రయత్నించడం, కుటుంబ సభ్యులతో ఓపెన్గా మాట్లాడటం, నమ్మకాన్ని పెంచేలా ప్రవర్తించడం, కుటుంబంలో శాంతి కోసం తన వంతుగా ఏం చేయగలడో ఆలోచించి చేయడం. ఓకే. ఇలా చేస్తే ఆ పాట నమూనాలని బ్రేక్ చేసి తన జీవిత పరమార్థం ఏంటో దానితో ఇంకా బాగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ 1682 నాటి రాము జీవితంలో జరిగిన సంఘటన, ఆ అపనమ్మకం, అదేమో ఇప్పటి ఎస్వి గారి కుటుంబ కలహాలకు, జీవితంలో క్లారిటీ లేకపోవడానికి ఒక కారణంగా ఆధారాలు చెప్తున్నాయన్నమాట. సరిగ్గా చెప్పారు. ఈ కర్మ నమూనాల్ని గుర్తించడం నిజంగా అది ఒక వ్యక్తిగత ఎదుగుదలకు, హీలింగ్కి ఒక మంచి అవకాశమిస్తుంది. ఎస్వి గారు ఆ సామరస్యం వైపు వేసే అడుగులకి ఈ అవగాహన చాలా హెల్ప్ అవుతుంది. నిజమే. గతం తాలూకు నీడలు మనల్ని పట్టుకున్నాయని తెలిసినప్పుడు వాటిని వదిలించుకొని మన వర్తమానాన్ని, భవిష్యత్తును మన చేతుల్లోకి ఎలా తీసుకోగలమో ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా.